గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు సాధారణ సమయానికి కంటే ఆలస్యంగా ప్రారంభమైంది. దాదాపు 2 నెలల ఆలస్యం తర్వాత తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు వరి సాగుకు ఊతమిచ్చాయి. అయితే ఆలస్యంగా నాట్లు వేయాల్సి రావడంతో పంట దిగుబడిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగుపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో పూర్తిగా కూడా పంటల సాగు ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా వరి సాగుకు సంబంధించి 2 నెలల ఆలస్యంగా కూడా రైతులు సాగు ప్రారంభించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజులుగా కూడా వాతావరణం కాస్త అనుకూలించడంతో అక్కడక్కడ ఓ మోస్తరుగా వర్షాలు పడటంతో వరి సాగు అయితే ఉడుపులు చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలోని పట్టినపాలెం ప్రాంతం వద్ద ఉన్నాం. ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారు ప్రస్తుతం రైతులు. ప్రస్తుతం రైతు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఏడాది వరి సాగు ఎలా ఉంది? ఎన్ని రోజులు ఆలస్యంగా ప్రారంభించారు? లేట్ అయిపోయిందండి. వర్షం ఉడుతాను 2 వర్షాలు లేక 2 బోర్ నెలల వల్ల ఉడుతున్నామండి. బోర్లు లేకపోతే ఖాళీ అండి, ఏమీ లేవండి అసలు. ప్రతి ఏటా ఎలా ఉంటది ఈ టైంకి? ఉడుపులు కూడా అయిపోయాయండి ప్రతి సంవత్సరం కూడా. ఈ నెలలో ఊడిచేసి కలుపు మందులు గట్ట వేసుకుని అన్ని చేసుకునే వాళ్ళం. ఈ సంవత్సరం ఉడుపులు లేవండి అసలు. వర్షాలు లేవండి, చెరువులో నీళ్ళు లేవండి, వాగులు కూడా రావట్లేదండి మాకు. దానివల్ల ఇబ్బంది, మొత్తం ఖాళీనండి, ఏం లేదండి. ఏదో బోర్ కింద 1 ఎకరం ఉడుతున్నామండి, 4 ఎకరాలు చేయడానికి 1 ఎకరం ఉడుతున్నామండి. అంటే ప్రతి ఏటా 5 ఎకరాలు సాగు చేసేవారు, ఈ ఏడాది నీళ్లు లేక 1 ఎకరమే సాగు చేస్తున్నారు. 1 ఎకరమే చేస్తున్నామండి. అయితే ఎంత మీ ఈ ప్రాంతంలో మొత్తం వరి సాగు ఉంటుందా? వరి సాగుతో పాటు ఇంకేమన్నా సాగు చేస్తారా? మామూలుగా బేర్ల తోటలోనే వరి ముక్కలను వేసుకుంటాం కదా తప్పండి. ఈ సంవత్సరం వరిసేను చేస్తే ఖాళీ అండి. ఈ వరిసేనికి ఎకరానికే పండవండి, వర్షాలు లేకపోతే ఏం పండవండి. ఇప్పుడు 2 నెలల ఆలస్యంగా వరి నాట్లు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి దిగుబడి ఏ టైంకి వస్తా అంటారు? ఆ టైంలో చెప్పలేమండి, ఇంట్లో కన్నా ఉంటాయని చెప్పి నేను ఊడ్చుకుంటాం కదా తప్పండి. దిగుబడి వర్షం ఉంటే లేకపోతే ఎండిపోతాయండి. అది బోర్లు కూడా 2 రోజులు అవుతాయండి. ఎకరం చేయని మీరు 2 రోజుల్లో 1 రోజున అయిపోయి 4 రోజులు పడుతుందండి. ఇప్పుడు అదండి ఏం చేయండి. రైతుల పరిస్థితి ఎలా ఉంటే కూలీల పరిస్థితి ఏంటి? కూలీల పరిస్థితి ఏం చేస్తారంటే, రైతులు చేసినప్పుడు కూలీలు పొగ పట్టలేదు, అయ్యి కొనలేదు. దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు, బాగా నష్టం అయిపోయింది. ఇది అంతేనండి. ఇక పెట్టుబడులు పెట్టి ఎకరానికి వచ్చి మామూలుగా ఓడకపోనే 5,000 పెట్టుబడి అయిపోయింది. నారు అయితేనే దుక్కులు దుంతానికి అయితే 5,000 పెట్టుబడి అయిపోయింది. ఏమి ఆధారం కనపడతలేదు రైతులకి. ఇప్పుడు మొత్తంగా మీకు 1 ఎకరాకి వచ్చి వరి సాగుకి అంటే ఒక పంటకు వచ్చి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది? వర్షానికి వచ్చి మామూలుగా పెట్టుబడి అన్ని కలిపి అన్ని కాలం బాగుంటే 15 నెలల పెట్టుబడి అవుతుంది. మా ఏరియా 30 బస్తాలు అవుద్ది, 30 కాడలు అవుతుంది. అందుకని కోదండి అదండి. ఇది కాలం కలిసి వస్తే వర్షం అంతా బాగుండి అన్ని బాగుంటే అవుద్దండి, అందుకని కోదండి మా ఏరియా. వాటర్ తక్కువ అండి మా ఏరియా. వాటర్ తక్కువ. మామూలుగా దేని మీద ఆధారం? మొత్తం కాలువల మీదేనండి. బోర్లు కూడా తక్కువేనండి మాకు. ఈసరికి ఉడుపులు అయిపోయాయండి. ఈ సంవత్సరం ఆలస్యం అయిందండి, వర్షాలు లేకండి. జూనియర్లో ప్రారంభించుతారండి ఆకుమళ్ళు గట్ట. ఆలస్యం అయిందండి, ఉడుపులు గట్ట పడలేదు, వర్షాలు లేకండి, ఆలస్యమైందండి. మొత్తంగా సూపర్ ఎల్నినో ప్రభావం అయితే పూర్తిగా రైతుల మీద ఉందనే చెప్పుకోవాలి. దాదాపుగా 2 నెలల ఆలస్యంగా వరి సాగు చేస్తున్న పరిస్థితి అయితే, ప్రారంభమైన పరిస్థితి అయితే ఇటు గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. ప్రస్తుతం వరి నాట్లు వేస్తే దాదాపు ఇంకా దిగుబడి కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? తుఫాన్ ప్రభావం ఉంటే మళ్ళీ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి, అప్పుడు పంట నష్టం కలుగుతుందని అయితే రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఈ క్రాఫ్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేసుకుని దాని ద్వారా లబ్ధి పొందాలని అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నిన్న సమీక్ష నిర్వహించి దీనికి సంబంధించి రైతులకైతే అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎల్నినో ప్రభావం పూర్తిగా రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.